రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒక 10 రూపాయల వ్యాపార లావాదేవీ ప్రాణాల మీదకి తీసుకొస్తుందా? పాపం విక్రమ్ సావ్ అనేటటువంటి వ్యక్తికి ఇప్పుడు ప్రతిరోజు కాల్స్ వస్తున్నాయి. వీడియో కాల్స్లో రకరకాల ఆయుధాలు చూపిస్తున్నారు, కత్తులు, కటార్లు, గన్స్ కూడా చూపించి బెదిరిస్తున్నారు. నిన్ను చంపేస్తామని కాల్స్ బెంగాలీ భాషలో వస్తున్నాయి బంగ్లాదేశ్ నుంచి, అదేవిధంగా ఉర్దూ భాషలో వస్తున్నాయి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి. ప్రతిరోజు రాత్రిపూట పొద్దున పూట కాల్ చేసి నిన్ను చంపేస్తాం, నువ్వు ఇంకా బతికే ఉన్నావా, నీ ఎముకలన్నింటినీ నుజ్జు చేసి పొడి చేసి బయట పారేస్తాం, గంగానదిలో విసిరేస్తాం, నిన్ను హత్య చేస్తాం, నువ్వు చావడం ఖాయం, నీ కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాం అని బెదిరిస్తూ ఉంటే పాపం ఈ విక్రమ్ సావ్ అనేటటువంటి వ్యక్తికి ఏం చేయాలో తెలియటం లేదు. ఏకంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి బెదిరింపు కాల్స్ రావలసినంత పని ఆయన ఏం చేశాడు? ఆయన 10 రూపాయల తన దగ్గర ఉండేటటువంటి మసాలా మురమరాల పొట్లం కట్టి ఓ వ్యక్తికి ఇచ్చాడు. సమస్య ఏంటంటే ఆ 10 రూపాయల పొట్లం తీసుకున్న వ్యక్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇటీవల బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేస్తూ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక చిన్న దుకాణంలో ఉన్నటువంటి ఈ విక్రమ్ సావ్ అనే వ్యక్తి దగ్గరకు వచ్చి, బాబు నీ దగ్గర ఝాల్ముడి ఉంది కదా, నాకు ఒక 10 రూపాయల ఝాల్ముడి ఇవ్వని ఆయనకి 10 రూపాయలు ఇచ్చారు. వద్దు, మీరు మా దేశ ప్రధానమంత్రి, మేము మీ దగ్గర నుంచి డబ్బు తీసుకోము అన్నారు. కానీ ప్రధానమంత్రి బలవంతంగా 10 రూపాయలు అతని చేతిలో పెట్టడమే కాకుండా ఆ తరువాత విక్రమ్ సావ్ ఆయన్ని మీరు ఉల్లిపాయలు తింటారా అని అడిగారు. నేను ఉల్లిపాయలు తింటాను, తలలు తినను అని ప్రధానమంత్రి చమత్కరించారు. ఈ విక్రమ్ సావ్ ప్రధానమంత్రి కోసం ఝాల్ముడిని తయారు చేసి ఇచ్చారు. ఈ మసాలా మరమరాల్ని పశ్చిమ బెంగాల్లో ఝాల్ముడి అంటారు. ఆవ నూనె అందులో వేస్తారు కాబట్టి ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది, కారం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఉల్లిపాయలు, మరమరాలు మిగతావన్నీ కలిపి వేస్తారు. పాపం విక్రమ్ సావ్ చేసింది ఏంటంటే తన దుకాణం దగ్గరికి నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రధానమంత్రికి 10 రూపాయల మసాలా మురమరాలు అమ్మటం. దాంతో విక్రమ్ సావ్ ఫేమస్ అయిపోయాడు. విక్రమ్ సావ్తో ప్రధానమంత్రి చేసినటువంటి సంభాషణ ఫేమస్ అయింది. ఆయన తీసుకున్నటువంటి ఝాల్మురి పార్టీ కార్యకర్తలతో పంచుకుని తినడం వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు రాగానే మిలియన్లు దాటిపోయినాయి. దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఇవి వైరల్ అయిపోయినాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈ చిన్న చర్య బీజేపీ బెంగాలీ వ్యతిరేక పార్టీ అన్నటువంటి ముద్రను చెరిపేశాయి. ఎన్నికలు అయిపోయినాయి. మమతా బెనర్జీ ఘోరంగా ఓడిపోయింది, సొంత నియోజకవర్గంలో ఓడిపోయింది. ఆమె పార్టీ చాలా భయంకరమైనటువంటి చావుదెబ్బ తిన్నది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు విక్రమ్ సావ్కి సమస్య వచ్చి పడింది. విక్రమ్ సావ్ అమ్మినటువంటి 10 రూపాయల ఝాల్ముడికి సంబంధించిన వీడియో నరేంద్ర మోడీ యొక్క గెలుపుకి, బీజేపీ గెలుపుకి కారణమని భావించినటువంటి ఇస్లామిక్ ఉగ్రవాదులు ఏకంగా బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఫోన్ చేస్తున్నారంటే బెంగాల్లో జరిగినటువంటి ఎన్నిక వాస్తవానికి బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక కాదన్నమాట. ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారన్నటువంటి అంశం పైన అటు బంగ్లాదేశ్లో ఇంట్రెస్ట్ ఉంది, ఇటు బెంగాల్ నుంచి దాదాపు 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉంది. వీళ్ళంతా ప్రయత్నం చేసి ఎన్ని రకాల దువాలు కోరుకున్నా చిట్ట చివరికి వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై, దాంతో బీజేపీ ఘన విజయం సాధించింది. శుభేందు సర్కార్ ముఖ్యమంత్రి అయ్యారు. శుభేందునేమీ చేయలేరు, బీజేపీ అప్రతిహత విజయ యాత్రనేమీ చేయలేరు, నరేంద్ర మోదీ దరిదాపుల్లోకి వెళ్ళలేరు. కాబట్టి సైకిల్ మీద దుకాణం కట్టేసి ఇంటికి వెళ్ళేటటువంటి విక్రమ్ సావ్ని బెదిరిస్తున్నారు. పాపం విక్రమ్ సావ్ మే 21వ తారీఖున తనకు వస్తున్నటువంటి ఈ బెదిరింపు కాల్స్ వీటికి సంబంధించిన వివరాలు, ఆ ఫోన్ నంబర్లు ఇవన్నీ కూడాను
పోలీసులకు తెలియజేసి నాకు భద్రత కల్పించండి అని చెప్పి అడిగారు. పశ్చిమ బెంగాల్లో పోలీస్ ఇదివరకటి పోలీస్ కాదు, దండుకునే పోలీస్ కాదు, ఇదివరకులాగా ఎవరి మీద దాడి జరిగినా అటేటో వేరే వైపు చూసి తప్పించుకునే పోలీస్ కాదు, ఇప్పుడు యాక్షన్ తీసుకునే పోలీస్. కాబట్టి విక్రమ్ సావుకి భద్రతని ఇచ్చేటటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం మీద విక్రమ్ సావు నరేంద్ర మోదీ అంత ఫేమస్ అయిపోయాడు. నరేంద్ర మోదీ అంత ఫేమస్, నీ వల్లే బీజేపీ గెలిచింది, నువ్వు జాల్ముడి అమ్మడం వల్లే బీజేపీ గెలిచింది, కాబట్టి నిన్ను చంపేస్తామని ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈయన రక్తం కళ్ళ చూసేందుకు సిద్ధమవుతున్నాయి. మళ్ళీ విచిత్రమైనటువంటి పరిస్థితి, వాళ్లకు ధైర్యం ఉన్నట్టయితే, వాళ్ళలో సత్తా ఉన్నట్టయితే భారతీయ జనతా పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి, లేకపోతే భారతదేశాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. మామూలుగా మురమరాలు అమ్ముకునే వ్యక్తిని చంపడం ద్వారా వాళ్ళు ఒక జగన్నాథ రథయాత్రని ఆపగలరా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా